ఆహారం ఔషధం ఈ విభాగంలో రక్తహీనత గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. రక్తహీనత లేదా ఎనీమియా అంటే ఏంటి అంటే, రక్తహీనత అనేది ఒక వ్యాధి స్థితి. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు కానీ, లేకపోతే ఎర్ర రక్త కణాలు తగ్గినప్పుడు కానీ ఈ స్థితి ప్రాప్తిస్తుంది. ఈ రక్తహీనతలో బలహీనత ఉంటుంది, బడలికగా ఉంటుంది, శక్తి లేనట్లు అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అలసిపోతూ ఉంటాం, చర్మం మీద ముడతలు తయారవుతూ ఉంటాయి, కళ్ళు బడలికగా అలసిపోయినట్లు కనిపిస్తాయి, మతిమరుపు ఉంటుంది, ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది, కొద్దిపాటి శ్రమకే విపరీతమైన ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, తలనొప్పిగా అనిపిస్తుంది, గాయాలు ఎప్పటికీ మానవు, గుండె దడదడగా కొట్టుకుంటూ ఉంటుంది, కళ్ళు శ్లేష్మపు పొరలు ఇవన్నీ పాలిపోయినట్లు కనిపిస్తాయి. రక్తహీనతకు అనేక అంశాలు దోహదపడతాయి. ఒకవేళ గాయాలై రక్తస్రావం అవుతుంటే రక్తహీనత వస్తుంది. రక్తంతో కూడిన పైల్స్లో కూడా రక్తహీనత ఉంటుంది. మహిళల్లో అయితే అధిక బహిష్టు స్రావం వల్ల ఈ ఎనీమియా వచ్చేస్తుంది. అలాగే పేగుల్లో పరాన్న జీవులు పెరగటం వల్ల కూడా ఈ స్థితి రావచ్చు. ఆమాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ పరిమాణం ఒకవేళ తగ్గితే అప్పుడు కూడా ఈ స్థితి వస్తుంది. ఎముకల మూలగకు సంబంధించిన వ్యాధుల్లో కూడా ఈ స్థితి ఉంటుంది. అలాగే పోషకాహార లోపం వల్ల ఈ రక్తహీనత వచ్చేస్తుంది. ఎముకల మూలగలో రక్త కణాలు తక్కువగా తయారవుతున్నా కానీ ఈ స్థితి రావచ్చు. రక్తహీనత వ్యాధిని తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది బచ్చలి కూర. బచ్చలి కూరలో ఇనుము ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది శరీరంలోకి విలీనమైన తర్వాత రక్త కణాల తయారీకి సహాయపడుతుంది. రక్తహీనత సమస్యను నివారించుకోవటం కోసం, రక్తహీనత సమస్య నుంచి బయటపడటం కోసం మీరు బచ్చలి కూరని వాడుకోవచ్చు. ఈ బచ్చలి కూరతోటి మీరు చేసుకోగలిగే ఆహార ఔషధం తెలుసుకుందాం. వారానికి కనీసం 2-3 రోజులు బచ్చలి ఆకులతోటి కూర తయారు చేసుకొని ఆహారంతో పాటు తీసుకుంటూ ఉండండి. ఆహారం తీసుకున్న తర్వాత 1 గ్లాసు నీళ్ళకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగేయండి. దీంతో క్రమంగా మీరు ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.